ముందు కాలంలో ఎక్కువ మటుకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అబ్బాయిలకే కంటిన్యూ చేస్తూ ఉండేవారు. ఈ జనరేషన్ తీసుకుంటే పెళ్లి తర్వాత అమ్మాయిలు కూడా ప్రీవియస్ అఫైర్స్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 2 in 1 ఎప్పుడైతే నడుపుతూ ఉంటారో ఇటు హస్బెండ్ అటు బాయ్ ఫ్రెండ్, ఇలాంటి కేసెస్ అడల్టరీ ఈజ్ నో మోర్ క్రైమ్ అన్న విషయం ఆ అమ్మాయికి తెలీదు, ఆ అబ్బాయికి కూడా చెప్పలేకపోయింది. వాళ్ళు ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు బలైంది ఎవరు ఇందులో? దయచేసి అలాంటి డిప్రెషన్స్కి వెళ్ళకండి. మీరు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ మీరు పెళ్లి చేసుకొని జీవితం మీరు మళ్ళీ సుజావుగా ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, ప్రజెంట్ జనరేషన్లో ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి అత్తారింటికి వస్తుంది. ఆ తర్వాత ఆమె బిహేవియర్లో చేంజ్ రావడం కానీ, ఆమెకి ఇంతకుముందు ఉన్న అఫైర్స్ గురించి భర్తకు తెలియడం, ఈ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కేసులు ఎప్పుడైనా చూసారా మీరు? ఇలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇలాంటి కేసులు ఇప్పుడు విపరీతంగా చూస్తున్నాం రవి గారు. మేము వద్దన్నా కూడా డైలీ 4-5 కేసులు ఇలాంటివి వస్తుంటాయి. అయితే ఇక్కడ అబ్బాయి అమ్మాయి అని కాదు, బోత్ ద జెండర్స్ నుంచి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తరచుగా మనము ఫేస్ అవుతూ ఉంటాము. అయితే మీరు ఇంతకు ముందు కాలంలో తీసుకుంటే ఎక్కువ మటుకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అబ్బాయిలకే కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళ తర్వాత. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ తీసుకుంటే పెళ్ళిళ్ళ తర్వాత అమ్మాయిలు కూడా ప్రీవియస్ అఫైర్స్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకుంటే పెళ్లి చూపులప్పుడే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చెప్పేసుకుంటాం జరుగుతుంది డైరెక్ట్గా. నాకు ఇంతకుముందు ఎఫ్ఐఆర్ ఉండే బ్రేకప్ అయింది అని అమ్మాయి చెప్తుంది. ఆ అబ్బాయి కూడా నాకు ఇంతకుముందు ఎఫ్ఐఆర్ ఉండే బ్రేకప్ అయింది, ఇప్పుడు నాకేం లేదు ఇంకా అని చెప్పి ఇద్దరు ఒకళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటున్నారు రవి గారు ఇప్పుడు. అయితే ఎక్కడైతే ఈ పెళ్లి చూపుల్లో ఇట్లాంటివి ఏమి మాట్లాడుకోకుండా పెళ్లిళ్ళు చేసేసుకుంటారో, ఆ తర్వాత ఈ అఫైర్స్ పాత అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బ్రేక్ కాకుండా కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో, 2 in 1 ఎప్పుడైతే నడుపుతూ ఉంటారో ఇటు హస్బెండ్ అటు బాయ్ ఫ్రెండ్ రెండు ఎప్పుడైతే నడుపుతూ ఉంటారో ఇలాంటి కేసెస్ నా దగ్గరికి తరచుగా వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒక కేసు తీసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అమ్మాయి మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు, డైవర్స్ కావాలి అని చెప్పి. ఓకే, అయితే మేము నోటీస్ పంపించాము అబ్బాయికి. అబ్బాయి మళ్ళీ మా దగ్గరికి వస్తాం జరిగింది. సార్, నేను డైవర్స్ ఇద్దాం అనుకోవట్లేదు, నా వైఫ్ నాకు కావాలి అని చెప్తాం జరిగింది. అయితే ఈ అమ్మాయిని పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాం జరిగింది. నేను నా తోటి మహిళా అడ్వకేట్స్ కూర్చొని ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తాం జరిగింది. ఎందుకమ్మా అబ్బాయి నేను ఏలుకుంటా అంటున్నాడు కదా, నువ్వెందుకు డైవర్స్ తీసుకుంటున్నా అంటున్నావు, మరి ఫ్యామిలీ పాడవుతుంది కదా నీకు, మళ్ళీ నీ తర్వాత మ్యారేజ్ అన్నా మళ్ళీ నీకు సెకండ్ మ్యారేజ్ కిందకు వస్తుంది కదా, మరి ఈ అబ్బాయి నేను ఏలుకుంటా అన్నప్పుడు ఎందుకు వద్దు అనుకుంటున్నావు అంటే, లేదు సార్ ఈ అబ్బాయి నన్ను చిత్రహింస పెడుతున్నాడు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నేను సంపాదించిన డబ్బులు కూడా తీసేసుకుంటున్నాడు, కాబట్టి నేను ఇంక ఈ అబ్బాయితో ఉండదలుచుకోవట్లేదు అని ఆ అమ్మాయి చెప్తాం జరిగింది. ఈ అబ్బాయి ఏమన్నాడంటే, ఈమె చెప్పేవన్నీ అబద్ధాలు సార్, నేనే ఇంకా నా జీతం నుంచి డబ్బులు కూడా ఆమెకి ఇస్తాను, ఆమె జీతం నేను ఎప్పుడూ టచ్ చేయను, ఈ అమ్మాయి అన్ని అబద్ధాలు మాట్లాడుతుంది సార్ అని ఆ అబ్బాయి చెప్తాం జరిగింది. మళ్ళీ ఈ అమ్మాయి ఈయన చెప్పేవన్నీ అబద్ధాలే సార్, నేను చెప్పేదే కరెక్ట్ అని ఈ అమ్మాయి చెప్తాం జరిగింది. అలా వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. మాకు ఇంకా డైవర్సే కావాలి అని చెప్పేసి వెళ్ళిపోతాం జరిగింది. మేము ఆ అబ్బాయికి చెప్తాం జరిగింది, ఇంక ఈ అమ్మాయి ఇలా వద్దు అన్నప్పుడు మేము ఫోర్స్ఫుల్గా చేయలేం కదా, మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పి అబ్బాయిని పంపించేస్తాం జరిగింది. సడన్గా ఒక 10 రోజుల తర్వాత ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ మా ఆఫీస్కి వస్తాం జరిగింది. సార్, మీరు అమ్మాయి వైపు అడ్వకేట్ కదా, అబ్బాయి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు మరి? అదే చెప్తున్నాను నేను. ఈ అబ్బాయి ఎందుకు అప్రోచ్ అయ్యాడు మా దగ్గరికి అంటే, ఒకరోజు అమ్మాయి ఫోన్ ఎత్తకుండా ఒక 3-4 గంటలు ఆ అబ్బాయి ఫోన్స్ అవాయిడ్ చేస్తుంటే ఆ అబ్బాయికి ఎందుకో డౌట్ వచ్చి ఆ ఫోన్ని ట్రాక్ చేసుకుంటూ ఒక ప్లేస్కి వెళ్తాం జరిగిందంట. ఆల్రెడీ ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఆ అబ్బాయి గత 3 నెలలుగా రెంట్కి తీసుకొని కాపురం చేస్తారని తెలిసింది. ఈ విషయం తెలుసుకొని ఆ అబ్బాయి ఫ్యూజ్ అవుట్ అయిపోయి పరిగెత్తుకుంటూ ఎటెల్లాలో కూడా తెలియని ఆ అమాయకమైన అబ్బాయి మళ్ళీ మా ఆఫీస్కి, ఆ అమ్మాయి వైపు అడ్వకేట్ అయినా కూడా మళ్ళీ మా ఆఫీస్కే వచ్చి, సార్ చూసారా ఆ రోజు నేను చెప్పాను కదా, ఇంత అన్యాయం చేస్తున్నారు సార్ నాకు, మీరు నన్ను నమ్మలేదు, మీరు ఆ అమ్మాయిని నమ్ముతున్నారు, ఇదిగోండి సార్ వీడియో అని వీడియో చూపిస్తాం జరిగింది. వీడియో తలుపులు కొట్టేటప్పుడు ఆ వీడియో తీస్తే వీడియో చూపిస్తాం జరిగింది. రవి గారు, ఇప్పుడు ఎవరు తప్పు అంటారు? తప్పే కదా సార్. అలా అంటే మ్యారేజ్ అయిన తర్వాత వేరే పర్సన్తో అలా వేరే రూమ్లో 3 monthsగా ఉండడం అనేది తప్పే కదా, ఆబ్వియస్లీ ఆమెదే తప్పు కదా. సో అది ఆ అబ్బాయి రాగానే వెంటనే మళ్ళీ ఆ అమ్మాయిని పిలిచి కూడా చెప్తాం జరిగింది. అయితే ఇక్కడ అమ్మాయికి ఏం తెలీదు అంటే, అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ ఎనీమోర్ అంటే
సెక్షన్ 497 అని ఐపీసీలో ఉండేది, ఇప్పుడు అది బిఎన్ఎస్ కిందకి మారింది, అది వేరే టాపిక్ అది. అయితే ఈ 497 అనే సెక్షన్లో భార్య పెళ్ళైన తర్వాత భార్య మళ్ళీ వేరే మగవాడితో సహజీవనం ఉంటే అది క్రైమ్. ఆ సెక్షన్ కొట్టేశారు సుప్రీంకోర్టు. సహజీవనాన్ని ఆల్మోస్ట్ ఆ క్రైమ్ కింద నుంచి తీసేసింది. సో అడల్టరీ ఈజ్ నో మోర్ క్రైమ్ అన్న విషయం ఆ అమ్మాయికి తెలీదు. ఆ అమ్మాయికి తెలియక అది నాకు చెప్పలేదు, ఆ అబ్బాయికి కూడా చెప్పలేకపోయింది. అర్థమైంది కదా మీకు? ఆ భర్త ఇష్టం లేదు, పేరెంట్స్ ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేశారు. ఆ అమ్మాయికి గత 10 ఏళ్ల నుంచి ఒక అబ్బాయితో అఫైర్ ఉంది. 10 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరూ ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. అది మ్యారేజ్కి ముందు చెప్తే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు కాబట్టి బలవంతంగా ఈ అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఇన్వాల్వ్ కారు కాబట్టి ఈ అమ్మాయి మళ్ళీ ఆ పాత బాయ్ ఫ్రెండ్తోనే లైఫ్ కంటిన్యూ చేస్తూ ఉంది. ఇల్లు అద్దెకి తీసుకొని మరీ కంటిన్యూ చేస్తూ ఉంది. వాళ్ళు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు బలైంది ఎవరు ఇందులో? అబ్బాయి బలై అయిపోయాడు సార్. మ్యారేజ్ అంటే ఎంతో ఆహ్లాదంగా చేసేసుకుంటారు, హడావిడి చేసి చేసుకుంటారు. ఇప్పుడు అతని లైఫ్ స్పాయిల్ అయినట్టే కదా. ఎలా సార్ ఇలా అయితే? మరి కరెక్ట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఆ అబ్బాయి తర్వాత వచ్చి చెప్తాం జరిగింది నాకు. దగ్గర 6 నెలల నుంచి వాళ్ళ ఇంట్లో షాపింగ్ అని, ఆ అమ్మాయి గోల్డ్ కొంటామని, ఆ అమ్మాయి కొత్త బట్టలు కొంటామని, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు బట్టలు కొంటామని, ఆ అమ్మాయి తోడబుట్టిన వాళ్ళకి బట్టలు కొంటామని, వాళ్ళకి గోల్డ్ పెడదామని, వాళ్ళ చుట్టాలకి చీరలు కొందామని, ఇట్లా ఎన్నో ఒక 6 నెలల నుంచి వాళ్ళ ఇంట్లో ఎంతో డబ్బు ఖర్చు, ఏది అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, మా ఇంటికి ఒక లక్ష్మీదేవి వస్తుందని, మా ఇంటికి ఒక వదిన వస్తుందని కొంతమంది, మా ఇంటికి ఒక మర్దలు వస్తుందని కొంతమంది, మా ఇంటికి ఒక అక్క వస్తుందని కొంతమంది వెయిట్ చేసి ఈ అమ్మాయిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారంట వాళ్ళు. మీరు చెప్పింది చాలా కరెక్ట్ రవి గారు. అట్లా ఎంతో ఆనందంగా ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ అబ్బాయికి మరి ఇంతకుముందు అఫైర్స్ ఏం లేవు, మరి ఈ అమ్మాయికి ఉన్నట్టు అబ్బాయికి ఏం అఫైర్స్ లేవు కాబట్టి ఆ అబ్బాయి బలయ్యాడు. సరే, ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? ఆ అబ్బాయి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. చివరిగా మనం సలహా ఇస్తానికే కూర్చున్నాం కాబట్టి ఇలాంటి అబ్బాయిలకి నేను చెప్పేది ఏంటి అంటే, దెర్ ఇస్ ఎ ప్రొవిజన్. అంటే మీ మ్యారేజ్నే కంప్లీట్గా రద్దు చేసే ప్రొవిజన్ ఒకటి ఉంటుంది. అంటే నల్ అండ్ వాయిడ్, నల్లిటీ కింద మీ మ్యారేజ్ని ప్రకటించవచ్చు. అంటే మీకు అసలు పెళ్ళే కాలేదు అన్నట్టు మనము కోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ తీసుకోవచ్చు. ఓకే, దాన్ని మీరు ఒక సర్టిఫికెట్ లాగా వాడుకోవచ్చు. అర్థమైంది కదా మీకు? సో ఉదాహరణకి ఇప్పుడు మనం కోర్టుకి వెళ్ళి ఈ అమ్మాయి ఎన్నో నిజాలు దాచిపెట్టి నాతో పెళ్లి చేసుకుంది, కానీ ఏనాడు ఈ అమ్మాయి నాతో కాపురం చేయలేదు, పెళ్ళైన మరుక్షణం దగ్గర నుంచి ఇంకొకటితోటి కాపురం పెట్టి అద్దెకే తీసుకొని ఏకంగా ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఈ పెళ్ళిని అసలు పెళ్లిలాగా భావించకండి. నాకు పెళ్ళే కానట్టు నేను మళ్ళీ నెక్స్ట్ టైం నేను మ్యారేజ్కి వెళ్తే సెకండ్ మ్యారేజ్ క్యాండిడేట్ లాగా నేను ఉండిపోకూడదు, దయచేసి నాకు నల్లిటీ అనే జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పి ఒక మంచి అడ్వకేట్ని పట్టుకొని పిటిషన్ వేయాలి. ఆ పిటిషన్ వేసే పద్ధతి, అందులో మీరు ఇచ్చే ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కానివ్వండి, మీరు ప్రవేశపెట్టే ఎవిడెన్సెస్ కానివ్వండి, మీరు మాట్లాడే పద్ధతి కానివ్వండి, ఆ అడ్వకేట్ది చక్కగా ఉంటే జడ్జి గారికి మొత్తం సులభంగా అర్థమవుతుంది. కాబట్టి వెంటనే మీకు అలాంటి తీర్పు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి తీర్పు కనుక ఇలాంటి అబ్బాయిలకు వస్తే వాళ్ళ జీవితంలో పడిన మచ్చని ఇట్లా తుడిపేసినట్టు అవుతుంది. మళ్ళీ కొత్తగా ఆ అబ్బాయి మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్కి ఎలా అవుతాయి మార్కెట్లో సంబంధాలకు వెళ్తాడో అలా మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్కి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకొని కథ సుఖాంతం చేయొచ్చు. అవునా సార్, ఇలా కూడా చేయొచ్చా? అసలు చాలా బాగా చెప్పారు మీరు. విలేజ్లలో చాలా మంది తెలియదు సార్, ఇలా తెలియక అసలు నాకు మ్యారేజ్ అయిపోయింది, ఇంకా నాకు సెకండ్ మ్యారేజ్ కిందకి వస్తుంది అంటే ఏ ప్రాబ్లం ఉందని ఆ అమ్మాయి వదిలేసిందో అని చెప్పేసి సంబంధాలు రావు. సో ఇలా కూడా చేయొచ్చు అని చాలా బాగా చెప్పారు సార్. ఇది చూసిన తర్వాత అయినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును రవి గారు, మీరు పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటాం వల్ల చాలా మందికి మనము ఈ సందేశాన్ని ఇస్తాం జరుగుతుంది. చాలా మందికి తెలియక ఎంతో మంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాం కూడా జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే నా లైఫ్ ఇక్కడితో అయిపోయింది, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, నా పెళ్ళి అయిపోయింది, ఇంకా నన్ను సెకండ్ మ్యారేజ్ లాగానే చూస్తారు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం జరుగుతుంది. దయచేసి అలాంటి డిప్రెషన్స్కి వెళ్ళకండి. మీకు పెళ్ళే కానట్టు మనం నల్ అండ్ వాయిడ్ అనేది తీసుకుందాం కోర్టు నుంచి. మీరు మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్కి అయితే ఎలా అయితే ఆనందంగా చేసుకుంటారో, మీరు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా అమ్మాయి దగ్గర నుంచి వెనక్కి తీసుకొని మళ్ళీ అవే డబ్బులు మళ్ళీ మీరు రెండో పెళ్ళి అని మీరు అనుకుంటే అది మళ్ళీ మొదటి పెళ్ళి. అది మొదటి పెళ్ళికి ఆ డబ్బు మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ మీరు పెళ్లి చేసుకొని జీవితం మీరు మళ్ళీ సుజావుగా ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు.